ట్రైలర్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది. నాకైతే ట్రైలర్ అంతగా నచ్చలేదు. అంటే ఏంటి డైరెక్టర్ హీరోలోకి దిగాలంటే చాలా గట్స్ ఉండాలి. ఏం చూసుకొని నీకు ఆ ధైర్యం, ఎందుకు నువ్వు హీరోగానే రావాలనిపించింది? అది ఇప్పుడు ఏం చూసి నువ్వు హీరో అనుకున్నావు? రైట్, చందని గారు, చందన. ఓకే, అలా మిమ్మల్ని చూస్తే పేరు కూడా మర్చిపోతాను. కాస్టింగ్ అని లేదంటే ఈ కమిట్మెంట్ అని కొన్ని వర్డ్స్ అయితే వింటున్నాను. సో దాన్ని మీరు ఎంతవరకు ఫేస్ చేశారు? మీ వరకు ఏమైనా వచ్చాయి? సో మనకి ఏది కంఫర్టబుల్గా ఉంది మనం అది చూస్ చేసుకుంటాం. సో మీరు ఫేస్ చేశారా? అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు బాగా ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. అందరికీ నమస్కారం, నేను మీ శ్రీకాకుళం గౌరని. రైట్, నేను వచ్చానంటే ఎగ్జాక్ట్గా మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. బెస్ట్ మూవీ ఎక్కడున్నా మీ ముందుకు తీసుకురావడం నా బాధ్యత కాబట్టి. అలాగే ఈ మధ్య 22nd అయితే మంచి మూవీలు చాలా వస్తున్నాయి. అందులో ఒక బెస్ట్ మూవీ అని నాకు అనిపిస్తుంది. సో మరి మీకు కూడా అనిపించాలంటే వాళ్ళతో మాట్లాడాలి కదా. సో వాళ్ళతో మాట్లాడి మూవీ బెస్టా ఏంటనేది తెలుసుకుందాం. ఓకే రైట్. హాయ్ హాయ్ హాయ్. హలో అండి. సో వెంకట్ గారు, జై వెంకట్. సో అండ్ చాందిని, హౌ ఆర్ యూ? గుడ్ అండి. సూపర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ లుకింగ్ వెరీ బ్యూటిఫుల్. అండ్ మీకు డైరెక్టర్ గారు ముందే చెప్పేసినట్టున్నారు, మ్యాచింగ్ వేసుకొని వచ్చేసాం. సో ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మూవీ? బాగుందండి, ఫీలింగ్ ఎక్సైటెడ్. ఇంకా టెన్షన్ ఉంది కొంచెం, ఎలా వస్తుంది ఏంటి, ఫస్ట్ మూవీ కదా. కొంచెం మనల్ని ఆదరిస్తారా లేదా జనాలు, మన తెలుగు వాళ్ళు అంటే అఫ్ కోర్స్ ఆదరిస్తారు వాళ్ళు. ఆల్రెడీ 2 years నుండి ఈ తెలుగు వాళ్ళు అనే దానికి మంచి బ్రాండ్ క్రియేట్ చేశారు. ఎవరు? అల్లు అర్జున్ గారు. అవును, ఎక్కడున్నా అర్జెంట్గా రండి అన్నారు తెలుగు అమ్మాయిలు, అందుకే పరిగెట్టి వస్తాను. సో అంటే మీకు రిలీజ్కి అయితే ఇదే ఫస్ట్ మూవీ అనుకోవచ్చు కదా, ఎందుకంటే ఆల్రెడీ మూవీ చేసినా ఇంకా రిలీజ్ వరకు రాలేదు. సో ఫస్ట్ మూవీ ఆల్వేస్ బెస్ట్ మూవీ అంటారు. సో ఈ మూవీలో బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? ఈ మూవీ అంటే అందరితో వర్క్ చేయడమే బెస్ట్ అని. అలా సిగ్గుపడితే అటు వెళ్తారు రేటు. సో అలా చూస్తాను. లేదు, అంటే టీం అంతా చాలా మంచిగా ఉండేది. అంటే ఒక షూట్ లా కాకుండా ఒక పిక్నిక్ లాగా అంతా ఎంజాయ్ చేస్తూ మంచిగా చేసుకున్నాం అన్నమాట. మొత్తానికి ప్రొడ్యూసర్ డబ్బుతో పిక్నిక్ చేసుకొని అంటారు. సరే, వెరీ గుడ్. సో రైట్ బ్రో, ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు బాగున్నారా? యా, సూపర్. అండ్ ఏంటి అనన్య స్టోరీ ఏంటి? ఫస్ట్ నేనైతే ఒక 1 month 2 months ముందు గ్లిమ్స్ పెట్టారు, అప్పుడు కొంచెం హర్రర్ మూవీ లాగా అనిపించింది. సర్లే, ఈ మధ్యన జనాలు కూడా బాగా హర్రర్ మూవీకి అట్రాక్ట్ అయినారు కదా అనుకునే టైంలో ట్రైలర్ వచ్చి కొంచెం డిసప్పాయింట్ చేసింది. నాకైతే ట్రైలర్ అంతగా నచ్చలేదు ఓపెన్గా. ఏంటి చెప్తారు దాని గురించి? మీరు అన్నట్టు హర్రర్ అయితే ఉందండి. ట్రైలర్ వచ్చేసి మీకు గ్లిమ్స్ వచ్చేసరికి మనం హర్రర్ అయితే ఏమున్నాయి అందులో చూపించారు. అందులో ట్రైలర్ వచ్చేసరికి యాక్షన్ పట్టండి మొత్తం. అంటే మన సినిమాలో 4 fights ఉన్నాయి. ఓకే, దానివల్ల సినిమా కూడా అట్లాగా స్పీడ్ ఉంటుంది. అందరికీ అందరూ చూసేటట్లు అందరికీ కావాల్సినవి ఉంటాయి. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ చూడొచ్చు. లవ్ ఉంటుంది, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, కామెడీ ఉంటుంది, హర్రర్ ఉంది, ఫైట్స్ ఉన్నాయి. కానీ అన్నీ కూడా ఆ స్టోరీకి కావాల్సినట్టు పెట్టారు కదా తప్ప ఏది కావాలని ఇరికించినట్టు. ఇప్పుడు జనాలు హర్రర్ చూస్తున్నారు కాబట్టి హర్రర్ తీసుకెళ్దామని అట్లాగే ఏది కావాలని చేసింది అయితే కాదు. స్టోరీ పరంగా ఎలాగో ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకున్నారు ప్రతిదీ కూడా. సో మీది బెస్ట్ ఫస్ట్ మూవీ? ఆ మూవీ పరంగా ఫస్ట్ అండి. ఇంతకుముందు నేను ఒక 2011లో నేను ఆవిగల ఆయిరం అని తమిళ్ ఒక ప్రోగ్రామ్ టైప్ వస్తుంది సీరియల్లో, వీక్లీ సీరియల్. అది ఒక 2-3 episodes చేశాను. అది కూడా సేమ్ ఇది హర్రర్ కాన్సెప్ట్ అదంతా. తర్వాత మూవీ పరంగా అయితే ఇదే ఫస్ట్ మూవీ. సో అక్కడ హర్రర్ చూసి ఇక్కడ కూడా హర్రర్ కోసం ఫిక్స్ చేసినారా? లేదు, అనుకోకుండా వచ్చింది అంతే. మనం ఫిక్స్ చేసుకోవడం అనేది. అంటే ఏంటి డైరెక్టర్ హీరోలోకి దిగాలంటే చాలా గట్స్ ఉండాలి. సో ఏం చూసుకొని నీకు ఆ ధైర్యం, ఎందుకు నువ్వు హీరోగానే రావాలనిపించింది? అది ఇప్పుడు మనకంటే బాగుండే వాళ్ళు, మనకంటే పర్సనాలిటీలో కానీ అందంగా ఉండే ఏదైనా సరే గ్లామర్లో కానీ మనకంటే మంచిగా ఉండే వాళ్ళు అందరూ చాలా మంది ఉంటారండి. కానీ కొంతమంది అంటూ ఉంటారు కదా లక్ అని. బహుశా నాకు అదే జరిగింది. అంటే నాకు స్క్రీన్ మీద కనిపించాలి, స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవాలి అని ఎప్పటి నుంచో 13-14 సంవత్సరాల వయసు నుంచి నాకు ఒక ఆశ ఉండేది. నేను చెన్నైలో ఉండేవాడినప్పుడు, అంటే చెన్నైలో మా బాబాయ్ వాళ్ళందరూ అక్కడే ఉన్నారు. ఆ టైంలో నాకు ఈ మూవీస్ చేయాలి అనే దగ్గరే షూటింగ్స్ అన్ని దగ్గర ఎదురుగా జరుగుతూ ఉండి చాలా చూసేవాడిని.
అప్పుడు నాకు అనిపించేది అరే మనం కూడా వెళ్తే బాగుంటుంది అని అదొక ఆశ, అదొక ఇంట్రెస్ట్ బాగా పెరిగిపోయింది నాకు. కానీ అప్పుడు ట్రై చేశాను, ఏం అవ్వలేదు. ఓకే. ఏజ్ కూడా చిన్నదే, 15-16 ఉంటాయి అంతే ఆ టైంకి. ఈ చిన్నవన్న సీరియల్లో గట్ట వచ్చినా అప్పుడు చేయలే, సీరియల్లో గట్ట ఇంట్రెస్ట్ లేక చేయలేదు. ఇందాక మీకు చెప్పినట్టు ఆవిగల ఆయుర్మని చెప్పేసి అదొక హారర్ ప్రోగ్రామ్, అది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించి అది చేశాను. దాంట్లో యాక్ట్ చేశాను. తర్వాత మూవీలకు ట్రై చేశాను. ఇలాగే ఇక సినిమాలు అవి ఇంకా తిరుగుతున్నాడు, ఇంకా చెన్నైలో అక్కడ ఉండి కొంచెం ఎట్లాగైతే అంతైనా డ్యామేజ్ అవుతుంది లైఫ్ అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు కొంచెం ఆలోచించి మ్యారేజ్ చేసేసారు ఒక 2021 పెళ్ళి అయిపోయిందా? ఓహో. తర్వాత మళ్ళీ నాలుక నాకు అదే ఈ మూవీ డైరెక్టర్ ప్రసాద్ గారు అని నాకు కొంచెం బాగా పరిచయం ఉన్నది. ఆయన ద్వారా నాకు అవకాశం వచ్చింది. 2 హీరోలు ఉన్నారు, వెంకట్ ఒక రోల్ నువ్వు చెయ్యి అన్నాను. సరే సార్, థ్యాంక్ యూ సార్ అని చెప్పేసి తీసుకున్నాను. దానికి తగ్గట్టు ప్రొడ్యూసర్ నిర్మాత గారు కూడా కొంచెం తెలిసిన ఆయన కూడా మంచిగా తీసుకొచ్చారు ఈ మూవీని ఎంతవరకు. అంటే ఇప్పుడు మూవీస్ తీసుకుంటే చాలా మూవీలు షూటింగ్లో కొన్ని ఆగిపోతాయి, షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాకైనా సరే మన ఎడిటింగ్ డబ్బింగ్ వరకు ఆగిపోతాయి, పూర్తి చేసుకున్న రిలీజ్ వరకు వచ్చాక ఆగిపోతాయి. ఇవన్నీ దాటుకుని మా నిర్మాత గారు జంధ్యాల గంగాధర్ శర్మ గారు, బ్రాహ్మణ్స్ ఆయన ధైర్యం చేసి మూవీ కంటెంట్ బాగుంది, స్టోరీ బాగుంది, ఆర్టిస్టులు కొత్త లేనప్పటికీ కూడా కంటెంట్ బాగుంటే ఆదరిస్తారు జనాలు ఖచ్చితంగానే, అదొక ఆలోచన బలంగా పెట్టుకుని ఆయన ఈ మూవీని ఈ 22nd రిలీజ్ చేయడానికి. అంటే హీరోగా మాట్లాడుకుంటే ఏం చూసి నువ్వు హీరో అనుకున్నావు బ్రో? నేను హీరోనని నేను ఏ రోజున అట్లాగా అనుకోలేదు, క్యారెక్టర్ పరంగా. అంటే జనరల్ గా చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ మనకంటే ఒక బిల్ అయిన తర్వాత హీరోగా ఎంట్రన్స్ అయితే బాగుంటుంది అని చాలా మంది అనుకుంటారు. బట్ నువ్వు రావడమే హీరోగా ఎంట్రన్స్ అయిపోతాను అంటే ప్రొడ్యూసర్ కి ఇది ఎఫెక్ట్ అవుతుంది అని అనిపించలేదు? ఎందుకంటే అండి నా ఆలోచన వరకు కూడా సినిమాకి హీరో ఎట్లా ఉన్నాడో అలా ఉన్నాడు అనేది కాదండి, సినిమాకి కంటెంట్ ఇంపార్టెంట్. మనకంటే స్టార్ హీరోలు పెద్ద పెద్దోళ్ళు చేసిన మూవీస్. ఈ కంటెంట్ స్టోరీ గురించి అంటే చాలా మూవీల్లో మేము వింటూ బోర్ కొట్టేసింది నిజంగా. మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది, మా సినిమాలో దమ్ము ఉంది అంటారు, థియేటర్ వాళ్ళకి వెళ్ళేసరికి ఆ దమ్ము అయితే వెళ్ళిపోతుంది. సో అయితే మనం ఇంకోసారి మాట్లాడుకుంటాం, మీరు మూవీ చూసాక మాట్లాడుకుందాం ఇంకోసారి. సో ఒకవేళ మీరు అనుకునేది లేకపోతే అంటే జనాలకి ఆడియన్స్ ఇప్పుడు నీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు, నాకు నచ్చింది అమ్మాయికి నచ్చకపోవచ్చు, బట్ ఏదైనా ఆడియన్స్కి నచ్చింది అంటే అందరికీ నచ్చుతుంది. సో ఒకవేళ వాళ్ళకి నచ్చకపోతే ఎవరు నచ్చదు బాగోదు అనే ఆలోచనతో ఎవరు ముందుకెళ్ళరండి, బాగుంటుంది నచ్చుద్దనే తీస్తారు. ఇప్పుడు మనం చేసింది 10 మంది ఉంటే 10 మందికి నచ్చకపోయినా ఒక 4-5 నచ్చినా మనం సక్సెస్ అయినట్టే. అందులో మాది కూడా ఏంటంటే ఆర్టిస్టులు అందరికీ కొత్త వాళ్ళు అయినప్పటికీ మీరన్నట్టు నేను హీరోలాగా మీకు కనిపించకపోయినప్పటికీ కూడా కంటెంట్ అనేది మా మూవీకి హీరో. నేను మొన్న మాకు రీసెంట్గా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది, అందులో కూడా ఇదే చెప్పా, మూవీకి కంటెంట్ ఇంపార్టెంట్, ఆర్టిస్టులు ఎవరన్నది పక్కన పెడితే మా మూవీలో కంటెంట్ అనేది బలంగా ఉంది. సో మీ మూవీకి మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారా? ఈ విధంగా ఇంతవరకు తీసుకున్నాను అంటే నా నమ్మకం ఉంది గట్టిగా. ట్రైలర్ కట్లో మీరు ఏమైనా చూసారా అది ఫస్ట్ అంటే రిలీజ్కి ముందు? చూసాను. సో మరి గ్లిమ్స్కి ట్రైలర్ కట్కి మధ్యన చాలా డిఫరెంట్ వచ్చింది, మరి అది చెప్పలేదు వాళ్ళకి? డిఫరెంట్ అంటే ఇప్పుడు గ్లిమ్స్ చూసుకుంటే హర్రర్ మూవీ టైప్లో చూపించారు, ట్రైలర్లో ఎక్కడైనా హర్రర్ ఉందా? ట్రైలర్లో హర్రర్ తక్కువ అండి. గిమ్స్లో హర్రర్ చూపించాం కాబట్టి ట్రైలర్లో యాక్షన్ పార్ట్ చూపించాం, ఎందుకంటే యాక్షన్ పార్ట్ కూడా ఉంది మా దాంట్లో. యాక్షన్ పార్ట్ కూడా ఇంపార్టెంట్. 4 ఫైట్స్ ఉన్నాయి, 2 హీరోలు, విలాన్ కూడా కొంచెం బలంగా కనిపిస్తాడు, అరవింద్ అని ఏలూరు కుర్రోడిది. 2 హీరోలకి అలాగే హీరోయిన్కి వీళ్ళందరికీ ఒకడే, మనోడు విలన్ అంటూ ఒక్కడే, మనోడు కొంచెం బలంగా ఉంటాడు, ఆయనకి తగ్గట్టే కథ కూడా అంత బలంగా ఉంటుంది. ఏమండి మీరు మూవీ చూసాక అప్పుడు చెప్పండి, ట్రైలర్లో చూపించింది మీకు గ్లిమ్స్లో చూపించింది మొత్తం అంతా మనకు మూవీలో యాజ్ ఇట్ ఈస్గా మీరు ఎట్లాగైతే మీకు అందులో ఉందో ఆ స్పీడ్ అయితే మూవీలో ఉంటుంది. రైట్. చందని గారు, సో చందన, ఓకే, మళ్ళీ మిమ్మల్ని చూస్తే పేరు కూడా మర్చిపోతాను. సో బిఫోర్ ఏమైనా చేశారా? చేశాను, అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేశాను. తర్వాత ఒక ఫిలిం చేశామన్నమాట, అంటే వాసు గారు ఈ మూవీకి నన్ను రిఫర్ చేసిన డైరెక్టర్ గారు నాకు ఈ ఫిలింకి, అంటే మేము ముందు ఒక ఫిలిం చేసాము, అది కొంచెం కొన్ని కారణాల వల్ల కొంచెం పాజ్ అయింది అది. సో అందులో బాగా చేయడం వల్ల ఈయనకి రిఫర్ చేశారు, అది మా డైరెక్టర్ గారికి.
సో అట్లా ఈ మూవీ రావడం అలా జరిగింది. అంటే చేస్తున్నా, కాకపోతే మనం ఇంతవరకు తీసుకురావడం అనేది ఒక ఎత్తు కదా. మనం చేసేది అంతా ఒకటైతే మనం థియేటర్ వరకు తీసుకొచ్చేది ఇంకొకటి. సో ఇప్పటి వరకు అంటే చేసిన వాటిలో ముందుకొచ్చింది అయితే ఈ ప్రాజెక్ట్ అన్నమాట. సో ప్రెసెంట్ అయితే ఈ ప్రాజెక్ట్ గురించే కొంచెం మంచిగా రావాలి అని చూస్తున్నాను. అండ్ హీరోయిన్గా చూసుకుంటే అవుతున్నప్పుడు చాలా రెస్పాన్సిబిలిటీ ఉండాలి అని విన్నా. సో మీరు ఎలాంటి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు? అంటే హీరోయిన్గానే సాగుతారా, లేకపోతే ఎనీ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయినా అవుతారా? ఏది క్యారెక్టర్ చేస్తారు? అంటే నాకు యాక్టింగ్ అంటే ఇష్టం ఫస్ట్. అది హీరోయినా లేకపోతే ఇంకా ఏంటని అనేది కాదు. నేను యాక్టింగ్ అంటే చిన్నప్పటి నుంచి డాన్స్ చాలా ఇష్టం. డాన్స్ ద్వారా అలాగా ఇంట్రెస్ట్ ఉండి ఉండి యాక్టింగ్లోకి వచ్చా. అనుకోకుండా అంటే కొన్ని ప్రాజెక్ట్స్ లీడ్గా రావడం వల్ల ప్రెసెంట్ లీడ్గానే చేస్తున్నా. ఇన్ కేస్ తర్వాత ఏమైనా మంచి ఒక ఇంపార్టెంట్ రోల్ ఉంది, లేకపోతే మంచి క్యారెక్టర్, ఆ క్యారెక్టర్కి ఒక మంచి బలం ఉంది అంటే ఏదైనా చేస్తాను. అట్లా ఈ హీరోయిన్గానే చేస్తాను అలా ఏం లేదు. సూపర్. అండ్ మీ ప్రాపర్ ఎక్కడండి? నాది శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. ఏమనలేనైతే మీది కూడా. సో అయినా పర్లేదు, కుర్చీ మీద ఉన్నాను కాబట్టి అడగాల్సిన క్వశ్చన్లు కొన్ని అడగాలి. అంటే ఇండస్ట్రీలోకి వెళ్ళేటప్పుడు కొంతమంది కొన్ని మాటలు విన్నాం. సో కాస్టింగ్ అని, లేదంటే కమిట్మెంట్ అని ఒక కొన్ని వర్డ్స్ అయితే వింటుంటాం. సో దాన్ని మీరు ఎంతవరకు ఫేస్ చేశారు? మీ వరకు ఏమైనా వచ్చాయి? వస్తూ ఉంటాయి, కానీ మనం అనుకుంటాం కదా కొన్ని బోర్డర్స్ పెట్టుకుంటాం. సో ఆ బోర్డర్స్ దాటకూడదు కాబట్టి మనం అలా వచ్చేవి మనం యాక్సెప్ట్ చేయం. సో మనకి ఏది కంఫర్టబుల్ గా ఉంది మనం అది చూస్ చేసుకుంటాం ఇంకంతే. సో మీరు ఫేస్ చేశారా? ఆఫ్ కోర్స్. ఏమన్నారు? నో చెప్తామండి, ఇంకేం చెప్తామండి. రైట్. ఓకే బ్రో, జనరల్గా అంటే ఇప్పుడు వస్తున్న మూవీస్కి చాలామంది ఎక్స్పెక్టేషన్స్ భారీగా పెట్టుకున్నారు. ఎందుకంటే తెలుగు మూవీల్ని ఎక్కడికో తీసుకెళ్ళారు ఆల్రెడీ, పెద్ద లెజెండరీ అందరికీ. సో కొన్ని మూవీస్ వస్తున్నప్పుడు ఆడియన్స్లో నుండి కూడా ఒక క్యూరియాసిటీ ఉంటుంది, ఓకే మంచి సినిమాలే తీస్తారు కదా. సో మీ మూవీ ద్వారా ఏం చూపించాలనుకుంటున్నారు? మా మూవీ ద్వారాగా ఒక చిన్న మెసేజ్ అయితే ఉందండి. అంటే ఇప్పుడు రోడ్డు మీద మనం వెళ్ళేటప్పుడు ఎవరికైనా యాక్సిడెంట్ జరిగితే కొంతమంది నాకెందుకు అన్నట్టు వదిలేసి వెళ్ళిపోతారు, కొంతమంది సేవ్ చేస్తారు. సేవ్ చేస్తే ఓకే, ప్రాబ్లం లేదు. నాకెందుకులని వదిలేసి వెళ్ళిపోతే అక్కడ ఆ పర్సన్కి ఏదన్నా అయితే ఆ ఒక పర్సన్ వల్ల వెనక వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారో. ఒక మనిషిని మనం మిస్ అయితే, ఒక మనిషిని పోగొట్టుకుంటే వెనకాల ఉన్న ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారో. అలాగే ఒక చిన్న నిర్లక్ష్యం, మన నిర్లక్ష్యం వల్ల ఒక ఫ్యామిలీ ఎంత ఇబ్బంది పడతారు ఏంటనేది ఇందులో మనం చూపించామండి. సో ఈ అనన్య అనే ఒక టైటిల్ అంటే సింపుల్గా పేరు మీద పెట్టేశారు. మధ్యలో చూసుకుంటే ఒక చిన్న హర్రర్ క్లిప్ ఇచ్చాడు. అంటే అనన్య అనే అమ్మాయి చచ్చిపోయి దెయ్యం అయ్యి వస్తుంది కథ మొత్తం అయితే చెప్పదలుచుకోలేదు. మీరు 22 చూడండి థియేటర్కి వచ్చి. ఓకే. అనన్య అనేది మాకు ఓకే హీరోయిన్ మెయిన్ క్యారెక్టర్ అండి. ఇందులో ఇద్దరు హీరోలు ఉన్నారు, ఇద్దరు హీరోయిన్స్ కూడా ఇద్దరు ఉంటారు. అలాగే విలన్ కూడా సినిమాలో ఈమె బాగా బంధుత్వం అయ్యి కలిపి ఉంటుంది. దానివల్ల ఏంటంటే అందరూ ఈ హీరోయిన్ చుట్టూరు తిరుగుద్ది కథ మొత్తం. అందుకని టైటిల్ హీరోయిన్ పేరే అనన్య అని పెట్టారు. ఓకే. అంటే టైటిల్కి కథకి సంబంధం ఉండదు, మళ్ళీ చెప్తున్నా, టైటిల్కి కథకి సంబంధం అయితే ఉండదు. మరి అలా ఉండాలి కదా, ఉండదు. మీరు ఎలాగ రేపు అడిగితే ముందు చెప్తున్నా, మీరు రేపు చూసేటప్పుడు చూడండి. అయితే కారణం ఏంటంటే వీళ్ళందరూ కూడా ఈ అమ్మాయి అనన్యనే ఎవరైతే ఉందో ఆ అమ్మాయికి ఇప్పుడు వాళ్ళ ఫాదర్కి అమ్మాయి అంటే చాలా ఇష్టం, అట్లాగే వాళ్ళ బావకి తనంటే ఇష్టం. హీరోలకు కూడా ఉన్నది, ఇద్దరు హీరోలకు ఉన్నది, హీరోయిన్లు ఇద్దరైనా సరే మెయిన్ ఈ అమ్మాయి. అందుకనే ఆ అమ్మాయి పెట్టి ఈ 4 పక్కల కూడా ఈ అమ్మాయి మీద బేస్ అయి ఉంటారు వీళ్ళందరూ కూడా. దాని గురించి అనన్య అని పెట్టారు. కానీ స్టోరీ పరంగా మీరు సినిమా చూసినప్పుడు మీకు డౌట్ వస్తుంది, అదే అరే ఏంటి ఇంత యాక్షన్ మూవీ ఉంది, హర్రర్ ఉంది, ఇందులో వేరేగా ఉంది, అనన్య అని టైటిల్ పెట్టారని చెప్తున్నాను. సో జనరల్గా అంటే ఇద్దరు హీరోయిన్లు అన్నారు ఆల్రెడీ. మీ కపుల్ ఓకే ఇక్కడ వరకు బాగానే ఉంది. మిగతా ఇద్దరు ఎక్కడున్నారు, అసలు ఉన్నారా లేనా? మధ్యలో చాలా మంది వచ్చి వెళ్ళిపోయారంట, ఎందుకని? అది చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి కదండి. వాళ్ళ తరపున అవ్వచ్చు, లేదంటే ఇటైపున డైరెక్షన్ తరపున అవ్వచ్చు, ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. అది ఏంటన్నది పూర్తిగా నాకు అయితే తెలీదు. ఓకే. అంతకుముందు సెకండ్ హీరోయిన్గా వేరే వాళ్ళు చేశారు. చిన్న ప్రాబ్లమ్స్ అయితే జరిగినాయి, దానివల్ల వాళ్ళు డ్రాప్ అయ్యారు. రైట్. అండ్ ఇందులో చూసుకుంటే సీనియర్ యాక్టర్ సుమన్ గారు వచ్చి సో
అంటే అలాంటి వ్యక్తితో మనం ఎప్పుడో చిన్నప్పుడు చూసుంటాం మంచి మంచి సినిమా. సో అలాంటి వ్యక్తితో మీ సినిమాలో ఉండడం ఎలా అనిపించింది? అతని దగ్గర నుండి ఏమైనా తీసుకున్నారా? లేదు అంటే అప్పు గట్రా ఏం ఆయనకి లేదు. క్వాలిటీస్. ఆయనకి నాకు కాంబినేషన్ సీన్స్ ఏం లేవు. ఓకే. అంటే ఆయనతో కలిసి ఒక స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాం అట్లా అంటే లేదనమాట. కాంబినేషన్ సీన్స్ ఏం లేవు. సో ఓకే మా మూవీలో చేస్తున్నారు అని తెలుసు. ఆ రోజు ఇంకా అంటే వాళ్ళు షూట్ అయ్యేటప్పుడు మేము అప్పటికి నా షెడ్యూల్ అయిపోయిందనమాట. నేను ఆ రోజు ఆయన వెళ్ళిపోతుండే నా లాస్ట్ డే. సో వాళ్ళు ఆ రోజు నేను మీట్ అయ్యాను ఆయన్ని ఫస్ట్ డే. డైరెక్టర్ గారు ఇంట్రడ్యూస్ చేశారు, ఇట్లా మన మూవీ హీరోయిన్ సార్ అని చెప్పేసి. అయితే బాగా మాట్లాడారు, ఇట్లా ఏంటమ్మా అలా అంటే బాగా మాట్లాడారు, బాగా రిసీవ్ చేసుకున్నారు అంతా ఓకే. కానీ అంటే హ్యాపీ ఇంకా అంతే. అంటే సీనియర్తో చేసాం అనేది, కానీ కాంబినేషన్లో పడి ఉంటే ఇంకా బాగుండేది అనిపించింది. ఏంటి శ్రీకాకుళం నుండి హైదరాబాద్ జర్నీ ఏంటి అసలు? అక్కడ నుండి ఇక్కడికి అంటే ఈ పిచ్చితోనే వచ్చారా లేకపోతే సమ్ ఎక్స్ట్రా వచ్చి ఇందులో పడ్డారా? అంటే ఈ పిచ్చి ఉండే మన అంటే తెలుసు కదా ఇంట్లో అసలు ఒప్పుకోరు మన నార్మల్ లేదు అసలు. సో నాది శ్రీకాకుళం తర్వాత నేను వైజాగ్ వచ్చేసాం అనమాట. మేము అంటే స్టడీస్ కోసం వచ్చేసాం. ఇంకా తర్వాత అయినాక ఇంకా మనకి ఇంట్రెస్ట్ ఉండదు చదువు మీద. సో యాక్టింగ్ ఇంట్రెస్ట్ కాబట్టి యాక్టింగ్లో కొంచెం ట్రై చేద్దామని చెప్పి ముందు స్టెప్ వేసాను. సో ఎన్ని అడ్డంకులు వచ్చినా ఒకసారి అనుకున్నది కొంచెం చేయాలి కదా, మనం ట్రై చేయాలి కదా ఫస్ట్ అయితే. అంటే ఒప్పుకుంటారా ఒప్పుకోకపోరా అని అనేది పక్కన పెడితే మనం ట్రై అనేది ఒకసారి చేయాలి. మనం సక్సెస్ అవుతాం లేదని అనేది దేవుడి ఇష్టం ఇంకా, కానీ ట్రై చేయాలి కదా అని చెప్పేసి ఒకసారి ఇలా ట్రై అయితే నేను చేస్తాను అని చెప్పి ఇంకా అలా స్టార్ట్ అయింది. అండ్ ఈ క్రమంలో ఆడపిల్ల వెళ్తుందంటే ఎంకరేజ్ చేసేవాళ్ళ కన్నా డిసప్పాయింట్ చేసేవాళ్ళు చాలా ఎక్కువ మంది. అండ్ మీ పేరెంట్స్కి కూడా అమ్మ మీ అమ్మాయి ఇలాగా అందరికన్నా బొమ్మ కనిపిస్తుంది అంటే సినిమాలు అనేసరికి వాళ్ళ విజన్ వేరేగా ఉంటుంది. సో అంటే జనరల్గా ఒక లైఫ్లో నలుగురు ఉంటారు, ఆ నలుగురు అని అంటే ఇప్పటివరకు నాకు అది కనిపించలేదులే. సో మీకు ఆ నలుగురు తగిలేరా? నలుగురు ఏంటి అందరు తగులుతుంటారు. ఓకే. అంటే మన వాళ్ళు కంటే చుట్టూ ఉండే వాళ్ళు చాలా ఎక్కువ చేస్తారు అన్నమాట. వాళ్ళు అనేవి కొంచెం మా పేరెంట్స్ కూడా కొంచెం అలాగే తప్పదు. మనం ఇటువైపు వచ్చామంటే వాళ్ళు చాలా మంది అంటూ ఉంటారు, వాళ్ళు ఎలా ఫేస్ చేస్తున్నారు, అక్కడ ఏం ప్రాబ్లమ్స్ ఉంది వాళ్ళకి అనవసరం. అంటే వచ్చేస్తుంది మనకి నోరుంది కదా అని మాట్లాడతాం, ఏదైనా మాట్లాడతాం. సో నేను చెప్తాను అట్లా ఏం పట్టించుకోకండి. ఇప్పుడు 100 మంది 100 రకాలుగా అంటారు, వాళ్ళు ఏం మనకు ఫుడ్ పెట్టారు కదా. మన కష్టం మనమే ఇది చూసుకోవాలి. వేరే వాళ్ళని మనం అది విని మనం ఇదైపోతే ఇంకా వాళ్ళకి మనకు తేడా లేదు. సో వాళ్ళ మాటని మనం ఎక్కడ ఆగిపోతే ఇంకా అక్కడే ఉండిపోతాం, ఒకరిని మనం పట్టించుకుంటే, వాళ్ళనే మాటలు పట్టించుకుంటే. సో మీరు అట్లా ఏం పట్టించుకోవద్దు అని చెప్పి అంటే వాళ్ళు ఏమైనా విన్నా సరే నేను చెప్పాను అనమాట. అలా ఏం కానీ ఎంత చెప్పినా వాళ్ళకి ఉంటూ ఉంటుంది అలాగా, వాళ్ళు కొంచెం అలా బాధపడుతూ ఉంటారు. కానీ ఇట్లా సినిమా ఎప్పుడైతే ముందుకొచ్చి ఇలాగైందో ఇప్పుడు అందరూ ఓకే మంచిగా చేస్తుంది కదా అని ఇప్పుడు అంతా మంచిగా మాట్లాడుతున్నారు అన్నమాట అందరితో. సో ఇంట్లో సపోర్ట్ ఉందా? ఎవరు సపోర్ట్ ఎక్కువ ఇంట్లో? ఇంట్లో అమ్మ, అక్క, తర్వాత నాన్నగారు లాస్ట్ ఇచ్చేసారా? ఎందుకంటే చాలా కష్టం అయిపోయింది నాన్న ఒప్పించడం. సో మా అమ్మ కూడా అప్పుడప్పుడు మా నాన్న మాటని నాకు కొంచెం ఎందుకు వద్దు అని చెప్తా. మా అక్క చాలా సపోర్ట్ చేస్తుంది నన్ను, తను చేయనివ్వచ్చు కదా అని చెప్పి. మా అక్కకి తొందరగా పెళ్లి చేసేసారు అనమాట. తను స్టడీలో బాగుంటది, మా అక్క ఫస్ట్ స్టడీలో. తను చదువుతానంటే పెళ్లి చేశారు, నేను చదవనంటే నన్ను చదివిస్తున్నారు. సో నేను ఇట్లా ఉండదైతే మా అక్క చెప్పింది, తనకి ఏది ఇంట్రెస్టో అది చేయించండి. చిన్నప్పటి నుంచి తనకి ఇప్పుడు అన్నిట్లో ప్రైజెస్ వచ్చాయి కదా ఫస్ట్ నుంచి, అంటే ఏం నేను పార్టిసిపేట్ చేస్తానంటే ఖచ్చితంగా వచ్చేదన్నమాట ఏదైనా ప్రైజ్. అది కప్పు ముఖ్యం మిగిలినట్టు వచ్చేది. అయితే తను ఎప్పుడు చదువులో తీసుకురాలేదు కానీ మిగిలిన అన్నింటిలో తీసుకొచ్చింది కదా, తనకు ఒకసారి ఛాన్స్ ఇద్దాం అని చెప్పేసి ఇంట్లో మాట్లాడింది అక్క. సో అలా మెల్లగా ఒప్పుకున్నారు. అంటే ఇప్పటికీ ఓకే, లేకపోతే ఇది అనౌన్స్ అవ్వకపోయిన ముందు వరకు కూడా కొంచెం ఎందుకు ఆలోచించు అని మాట్లాడుతుండేవారు. మనకి అనిపిస్తుంది కదా ఇన్నిసార్లు చెప్తాను సక్సెస్ వెళ్ళట్లేదు ముందుకి, కానీ తప్పదు. మనది ఏంటి అంటే లక్ బేస్ అయి ఉంటది కొన్ని సార్లు. మనం ఎంత కష్టపడినా సరే ఆ కష్టానికి మనకి లక్ తోడైతేనే మనం ఇదవుతాం. అది లేకపోతే ఎంత కష్టమైన, కొంతమంది ఎన్నో 9 years కి సక్సెస్ వస్తుంది, ఎప్పటి నుంచో కష్టపడితే గానీ అది రాదు. కొంతమంది చాలా తొందరగా వచ్చేస్తుంది.
సో మనం కష్టం మన మన చేతిలో ఉంది, సో అది మనం పడదాం, మిగిలిందంతా ఇంకా దేవుడి ఇష్టం అని చెప్పేసి ఇంకా. ఎంటైర్ మీ లైఫ్లో ఒక పెయిన్ఫుల్ స్టోరీ అంటే ఏం చెప్తారు? దీన్ని మర్చిపోవాలనుకుంటాను అనే స్టోరీ. అలా అంటే ఉంటాయి, సడన్గా అయితే ఏం రావట్లేదు. ఎవ్రీడే ఉంటాయంటారా? అంటే ఉంటాయి నార్మల్గా, అమ్మాయి అంటేనే కొంచెం చాలా ఫేస్ చేస్తూ ఉంటారు, అరే ఇది జరగకపోయి ఉంటే బాగుండే, ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది అది. ఒక స్టెప్ వేసే తర్వాత ఇంకా అరే ఇది ఇలా జరగకపోయి ఉంటే బాగుండేది అని అనుకునేవి ఉంటాయి. అలా అలా ఏదైనా లవ్ స్టెప్ వేసారా? లాస్ట్ స్టెప్ ఏం లేదండి, లేదు. సో ఎక్కువగా అది అయిపోయిన వాళ్ళకి ఇలాంటి జ్ఞానోదయాలు అవుతుంటాయి. లేదు లేదు, అదేం లేదు. అంటే బేసిక్గా లవ్ అనే కాదు, లైఫ్లో ఏవైనా కొంచెం స్ట్రగుల్స్ ఫేస్ చేసినప్పుడు కూడా వాళ్ళు చాలా ఎక్కువ తెలుసుకుంటారు లవ్ కంటే ఎక్కువ. ఎందుకంటే మనం ఫస్ట్ ఫ్యామిలీ కోసం ఆలోచించాలి అనే కొంచెం మెంటాలిటీ నాది. అంటే ఫస్ట్ వీళ్ళని మనం ఇది చేయాలి, ఎందుకంటే నీకు తెలిసే ఉంటుంది కదా అటువైపు నుంచి మనకి ఎలా ఉంటుంది, అటువైపు ఎలా ఉంటుంది అని. సో ఇంకా వీళ్ళు తప్పితే ఇంకా ఫస్ట్ మనం సెటిల్ అవ్వాలి అనేదే థాట్ తప్పితే ఇంకా వేరేది లేదు. సూపర్. అండ్ ఇండస్ట్రీలో చూసుకుంటే మీకు బాగా ఫేవరెట్ హీరో? పవన్ కళ్యాణ్. మనకంతా ఆ పిచ్చేలో ఉంది కదా, సో చాలా మంది. అవును. ఇంకా సో మరి ఇటువైపు వెళ్తావా, వెళ్ళి కొంచెం ప్రసారం వైపు గట్టి మనతో వెళ్ళడం అంటే అంటే మాట్లాడాల్సే టైం వచ్చేటప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాం. అది ప్రతి ఒక్కరు అదే అంటారు, మన టైం వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. సో రైట్ బ్రో. అండ్ మీ మూవీ గురించి చెప్పాలంటే సో ఒక వర్డ్లో ఏం చెప్తారు? అందరూ చూడదగ్గ మూవీ, అందరూ చూడాలి. ఎందుకు చూడాలి, చూడవలసిన మూవీ. ఎందుకు చూడాలనేది ఈ ఈ డైలాగ్ ఈ మధ్య చాలా చోట్ల వింటున్నా. ప్రతి మీ మూవీ, మీ సినిమా మేము ఎందుకు చూడాలి, మీ మూవీ మేము ఎందుకు చూడాలని వాళ్ళందరికీ ఒకటి చెప్తున్నానండి. ప్రతి సినిమా చూడాలి, ఇప్పట్లో వచ్చే ప్రతి సినిమా చూడాలి. ఎందుకంటే ప్రతి సినిమాలోనూ కూడా ప్రతి డైరెక్టరు, ప్రతి నిర్మాత కానివ్వండి, ఎవరైనా సరే సమాజానికి ఉపయోగపడే సన్నివేశాన్ని ఎక్కడో చోట తీసుకొస్తున్నారు. అందుకని ప్రతి మూవీ చూడాలి, అది చెడుగా కావచ్చు మంచిగా కావచ్చు. చెడు ఉంటే ఇట్లా పాడవుతారు, మంచిగా చూపిస్తే ఇట్లా ఉంటే మంచిగా బాగుపడతారు. మంచి చెడు అన్నీ చూపిస్తున్నారు, అందుకని ఇప్పుడు వచ్చి ప్రతి మూవీ చూడాల్సిందే. రైట్. ఇప్పుడు మీరు నెక్స్ట్ వచ్చే ప్రాజెక్టులు చూసుకుంటే అంటే హీరోగానే వెళ్దాను అనుకుంటారా, లేకపోతే ఏ క్యారెక్టర్ ఇచ్చినా వెళ్ళుకుంటూ వెళ్తారా? క్యారెక్టర్ వరకు ఓకే, ప్రాబ్లం లేదు. యాక్చువల్లీ నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్, నాకు డైరెక్షన్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఇందులో కూడా నేను అసిస్టెంట్ డైరెక్ట్గా చేశాను. అంటే మా డైరెక్టర్ గారికి నేను బాగా నేను ఇంతకుముందు తమిళ్లో చేసినప్పుడు కూడా నేను డైరెక్షన్ డిపార్ట్మెంట్లో చేశాను. నేను సీరియల్లో వాటిలో నాకు డైరెక్షన్ డిపార్ట్మెంట్ అంటే బాగా ఇంట్రెస్ట్. ఎక్కువగా తమిళ్ అంటారు, అదే అటు ఎక్కువ ఛాన్స్లు ఉన్నాయంటే మళ్ళీ ఇటు ఎందుకు వచ్చావు? ఇటు ఎందుకు వచ్చానంటే అది వచ్చేసాను ఇంకంతే. అంటే నేను రావడం కాదు, ఇంట్లో వాళ్ళు రప్పించేశారు. ఇంకా సినిమాలు అని తిరుగుతున్నాడు, వద్దు కెరీర్ పాడైపోద్దని వాళ్ళకు ఉంటాయి కదా పెద్దోళ్ళకి ఆలోచనలు. ఆ టైంలో మనకు అర్థం కాదు, తిట్టుకుంటాం వాళ్ళని. కానీ ఇప్పుడు ఆలోచించుకుంటే నాకు అర్థమైంది, సరే పెద్దవాళ్ళు మనకు మంచి గురించి ఆలోచిస్తారు, వాళ్ళ ఆలోచన తప్పు కాదు. ఓకే. ఇందాక అన్నట్టు లక్ మాకు, నేను వదిలేసుకున్నా ఇంకా సరేలే ఇంకా అయిపోయింది ఫీల్డ్కి మనకి లేదనుకుని వదిలేసిన టైంలో మళ్ళీ నాకు వచ్చింది. ఈవిడ కూడా ఇందాక అన్నట్టు లక్ అండి. ఎందుకంటే నాకు తెలిసిన విషయం చెప్తున్నా, ఈ మూవీకి హీరోయిన్ ఫస్ట్ వేరే అమ్మాయిని అనుకున్నారు, చెప్పారు నాకు డైరెక్టర్ గారు. వేరే అమ్మాయి అయితే లాస్ట్ మినిట్లో ఆయన ఎందుకు క్యాన్సిల్ చేశారో తెలియదు, ఆయన వద్దని మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకున్నారు. అలా లక్. ఎందుకని అడగలేదా? ఎందుకంటే అంతవరకు అవసరం లేదు మనకి, అవన్నీ అడగకూడదు. వాళ్ళ ఎత్తుకుపోయి వాళ్ళకి ఉంటాయి కదా, మరి ఎందుకు ఆయన. సో ఓకే, దాని గురించి వదిలిద్దాం. అండ్ ప్రొడ్యూసర్ గురించి చూసుకుంటే అంటే మీ ఇద్దరిని నమ్ముకుంటూ అయితే మిమ్మల్ని నమ్ముకుంటూ అతను ఎంత అమౌంట్ పెట్టారు, సో ఆ నమ్మకానికి మీరు న్యాయం చేసినారు అనుకోవచ్చా? బోత్ ఆఫ్ యూ ఇద్దరికి కలిపి మేము చేస్తామండి. ఎందుకంటే మేము కొత్త అయినప్పటికీ అందరం కూడా మా సాయి చిత్రం మాకు ఎంతవరకు కుదిరిందో అంతవరకు చేసామండి. అందుకని మీరు రేపు మూవీ చూస్తారు కాబట్టి ఎవరికి అందరి కష్టం మీకు చూస్తారు. మీరు అందరూ ఒక ఎత్తు అయితే, వెంకట్ మాత్రం నిజంగా చెప్పుకోవాలి, తన కోసం చాలా కష్టపడతాడు నిజంగా. ఈ అబ్బాయి నేను లాస్ట్ టైం ప్రీ రిలీజ్ ఈవెంట్లో చెప్దామని అసలు చెప్పలేదు, చాలా రిగ్రెట్ అనిపించింది అనమాట. అందుకే ఇప్పుడు చెప్పేద్దామని. చాలా కష్టపడతాడు ఈ మనిషి. అంటే నేను ఒక హీరోని అనే ఏమీ ఉండదు,
అంటే చాలా నార్మల్గా డౌన్ టు ఎర్త్ అనమాట. అంటే అందరి గురించి ఆలోచించారు, ఇది నా మూవీ కదా. అన్ని పనులు ఏమైందంటే ఒక చిన్న పిల్లల్లాగా, అంటే ఏమైనా చెప్తే ఎవరు చెప్పినా సరే, ఒక డైరెక్టర్ చెప్పినా, ఒక ప్రొడ్యూసర్ చెప్పినా, ఏం చెప్పినా సరే వెంటనే చేస్తారు. అంటే నేను హీరోని కదా, నేను ఎందుకు చేయాలి అట్లా. అస్సలు ఈ మనిషికి ఏమి ఉండదు. చాలా ఏమంటారు, కల్మషం లేని మనిషి అంటారు కదా, అలా తెలుగు మర్చిపోతున్నట్టు లేదు. ఆడ గుర్తుందా? అయితే ఓకే, చేసేస్తారు మనల్ని. సో ఎంతకెళ్ళి మన భాష మాత్రం గుర్తుంచుకో. నాకు కొంచెం నోరు తిరగదు, అది మళ్ళీ ఏదైనా అనేస్తే అదో బాధ. నీకు నోరు తిరగదు, నా నోరు దోల ఉండదు. ఓకే, ఫైనల్ గా మీ మూవీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? అందరూ రావాలి, ఎందుకంటే మనం ఆడియన్స్కి ఏం చెప్తున్నాం అంటే, మీకోసమే మనం చేస్తున్నాం. అంటే ఆడియన్స్ ఎంటర్టైన్ చేయడం కోసమే ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు. ఇప్పుడు మా సినిమానే కాదు, ప్రతి ఒక్కరి సినిమా కూడా ఎవరైనా కష్టపడుతున్నది మీకోసమే. జనాలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా ఒక మెసేజ్ చూపించాలి అని చెప్పేసి. మా టీంతోనే కాదు, అంటే ప్రతి ఒక్క మూవీ వాళ్ళు కూడా ఏదో ఒకటి, అంటే హిట్ అవుతుందా అవన్నీ పక్కన పెడితే, హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అని పక్కన పెడితే, అందరూ ఒకే కష్టపడతారు. అంటే హిట్ అయిన మూవీ వాళ్ళైనా సరే, లేకపోతే నార్మల్గా వచ్చే మూవీ వాళ్ళైనా సరే, అందరూ అదే కష్టపడతారు. అది కూడా మీకు మంచిగా స్టోరీ చూపించాలి, మీకు ఎంటర్టైన్ అవ్వాలి అని చెప్పి. సో మేమందరం కొత్త వాళ్ళమి, కొత్తగా నేర్చుకుంటూ వచ్చాము. మనం వేరే నుంచి వచ్చే వాళ్ళనే మనం ఆదరిస్తాము. మనం తెలుగు వాళ్ళమి, ఇక్కడే ఉండే వాళ్ళమి. సో మీరు ఖచ్చితంగా ఆదరించాలని నేను కోరుకుంటున్నాను. అందరూ దయచేసి థియేటర్స్కి వచ్చి చూడండి. March 22 ప్లీజ్ అందరూ వచ్చి చూడండి, మమ్మల్ని ఆదరించండి, బ్లెస్ చేయండి. అండ్ రైట్ గైస్, చూశారు కదా, ఇది ఈరోజు ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మళ్ళీ కదా, అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్. బాయ్ బాయ్. సో ఇంకోటి ఏంటంటే, ఇండస్ట్రీలో ఎక్కువగా అంటే ఈ కమిట్మెంట్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. సో అంటే ప్రతి ఒక్కరూ అదే అంటారు, ఎక్కడికి వెళ్ళినా కమిట్మెంట్ అడుగుతున్నారు. మీకు ఎవరైనా అడిగారు అలాగా? అంటే ఉంటుంటుంది నార్మల్గా, కానీ సో అంటే జనరల్గా అడిగారా ఎవరైనా? అడిగారా అని అంటే ఉంటది కదా నార్మల్గా, అలా అడిగారు అని అంటే ఏం సో చెప్తామండి. అమ్మాయిలు కూడా ఈ మధ్యన ఏంటంటే, అమ్మాయికి సక్సెస్ వచ్చిందంటే ఏమి ఇవ్వకుండా అయిపోయింది రేట్రా అని మీ అమ్మాయిల్లోనే చాలామంది అంటారు. సో ఇప్పుడు మీరు ఆల్రెడీ సక్సెస్ మీట్ ఎక్కినట్టే ఒకటి. సో మీరేమి ఇచ్చారంటే ఏం చెప్తారు? ఒకసారి బ్రో, ఇందాక నుంచి చూస్తున్నాను, మీరు ఈ కమిట్మెంట్లు ఈ వర్షం బాగాలే. అంటే జనరల్గా ఉండే క్వశ్చన్సే ఇప్పుడు. కరెక్ట్ కదా, క్వశ్చన్సే, కానీ మీరు తరచూ కమిట్మెంట్లు ఇవి పద్ధతి ప్రాబ్లం, అది అట్లా అంటే చేయకూడదు. జనరల్గా ఇప్పుడు ఎలా ఉందంటే, ఇండస్ట్రీ అనేసరికి కొంత బ్యాడ్ నేమ్ ఉంది బ్రో. సో బ్యాడ్ నేమ్లో ఆటోమేటిక్గా ఈ క్వశ్చన్స్ మీరు ఇంకా బ్యాడ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను అమ్మాయిలు ఏం బ్యాడ్ చేసినట్టుంది? అమ్మాయికి అడిగా డేరింగ్ గా చెప్పాలి. కమిట్మెంట్ అది కరెక్ట్ కాదు, ఏదో ఒకసారి అడిగారు అయిపోయింది. అమ్మాయి కాబట్టి కమిట్మెంట్ అడుగుతాం, అబ్బాయి అడగం కదా, మిమ్మల్ని అయితే మేము అడగం కదా బ్రో. ఇలాగైతే ఇంటర్వ్యూ కష్టం. మీరు ఏదో ఇంటర్వ్యూకి పిలిచారు, వచ్చాము, అంతేగాని మీరు పెద్ద ఒక అమ్మాయిని పట్టుకుని కమిట్మెంట్లు అంత మొదలు ఎన్నిసార్లు అడుగుతారు? అది ఇప్పుడు ఒక మాట బ్రో, అంటే ఈ అమ్మాయి కావచ్చు, ఇంకొక అమ్మాయి కావచ్చు, ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత అది ఫేస్ చేస్తుందని ఇంకొకరికి తెలియాలంటే వాళ్ళు చెప్పాలి. ఓకే, అది ఒకసారి అడిగారు, అమ్మాయి చెప్పింది. మీరు ఇప్పుడు నేను అమ్మాయిని అడుగుతున్నా, మీకు ఎందుకు మధ్యలో? అమ్మాయి కాబట్టి మీరు నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు. మిమ్మల్ని అడిగితే, మిమ్మల్ని నన్ను అడిగితే ఎవరినైనా ఇచ్చేస్తున్నాను. ఇంటర్వ్యూ వచ్చి వెళ్ళిపోదాం, వెళ్తే మీ ప్రమోషన్ నాకేం. అందుకనే మేము వచ్చాం. ఇప్పుడు మీరు ఏదో ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే కదా అని వచ్చాం. కానీ మీరు అడిగే క్వశ్చన్స్ కొంచెం పద్ధతిగా ఉండేలా చూడండి. అమ్మాయి కాబట్టి నేను చెప్తున్నా, నన్ను అడిగినా నాకు ప్రాబ్లం లేదు బ్రో. ఇప్పుడు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోయింది, ఇక్కడ నేను నాకు ప్రాబ్లం లేదు. మీ మూవీ ప్రమోషన్ కోసం మాకు కూడా అవసరం లేదు, తీసేయండి బ్రో. అలా కాదు, ఇంకెందుకు అలాంటప్పుడు రమ్మనడం? ఒక నిమిషం, మీరు అలాంటప్పుడు ఎందుకు రమ్మనడం? చెప్తున్నా కదా, ఫస్ట్ మీరు ఒక క్వశ్చన్ తీసుకోవడం రావాలి మాకు. మీకు ఒక ఇంటర్వ్యూలోనే చాలా ఫేస్ చేయాలి. నేను అబ్జర్వ్ చేస్తాను, నేను చూస్తున్నా. మీరు ఒకసారి అడిగారు, ఓకే, మళ్ళీ అడిగారు, చూసా. ఇంకా పద్ధతి అమ్మాయి చెప్పడానికి తనకు అడుగుతుంటే మీకు నొప్పులు వస్తాయి. అడగండి, నేను అదే మళ్ళీ చెప్తాను. మిమ్మల్ని ఎందుకు అడుగుతారు? మీరు కమిట్మెంట్ ఇచ్చారా? సరే, మీరు కమిట్మెంట్ ఇచ్చారా? మీరు కమిట్మెంట్ ఇచ్చారా? మీరు ఇచ్చారా కమిట్మెంట్? మరి మమ్మల్ని అడగండి. మీరు ఎందుకు పిలిచారు మమ్మల్ని? మా మూవీ గురించి అడగండి, మూవీ గురించి, ఇండస్ట్రీ గురించి, మూవీ గురించి, డైరెక్టర్ గురించి, ప్రొడ్యూసర్ గురించి అడిగేసాం స్వామి. సో మిగతా మ్యాటర్లు కూడా అడగాలి. మా కంటెంట్ ఏంటి, మేము అక్కడ నుండి ఒక ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి. మీరు ఎన్నిట్లకి ఎలా కాదు, మీరు ఏది తీసుకున్న కమిట్మెంట్, అది మీరు ఒక అమ్మాయిని సార్లు అడుగు. ఒక అమ్మాయి కాబట్టి చెప్పాలి భయ్య. ఇక్కడ పొజిషన్ ఏంటంటే, నేను అమ్మాయి కాబట్టి అడగకూడదని నేను చెప్తాను. ఈ సిచ్యువేషన్ ఉంది కదా, అమ్మాయి కాబట్టి అడగకూడదు బ్రో. ఏంటంటే
తనకి ఫేస్ చేసి చెప్తే నెక్స్ట్ వచ్చే అమ్మాయిలు జాగ్రత్త పడతారు. ఇది మా కాన్సెప్ట్. నీకు అర్థమైంది ఏంటంటే కమిట్మెంట్ అడగతాను, నేను అడగట్లేదు భయ్యా, అడిగిన వాళ్ళు ఏమని చెప్తున్నా. ఈ కమిట్మెంట్ల గురించి ఆల్రెడీ చాలా అందరికి అవగాహన ఉందండి. మీరు మళ్ళీ దీన్ని ఇట్లాగే వద్దులేండి, మీకు అంత ఇంట్రెస్ట్ అయినప్పుడు మాకు కూడా అంత అవసరం లేదు. సరే అలాగైతే ఓకే బ్రో, వెళ్ళిపోదాం. మీరు ఇంటర్వ్యూ చేస్తానన్నారు, సరే సినిమా గురించి అయినా ముక్కలు అడగండి, ప్రాబ్లం లేదు. అంతే, దాని గురించి పోయి మీరు అమ్మాయిని కమిట్మెంట్ అడిగారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, వీళ్ళ దగ్గరికి వెళ్ళారు, ఇదంతా కరెక్ట్ కాదు కదండి. భయ్య అంటే మీకు నా వర్డ్స్ ఎలా అనిపిస్తాయి అంటే అదే కొంచెం నాకైతే రాంగ్ అనిపించింది భయ్య. మీరు సారీ, మీరు ఏమనుకోవద్దు అట్లా అంటున్నాను. నాకైతే రాంగ్ అనిపించింది. ఎందుకు కరెక్ట్ కాదు అది, నీకు అర్థమవుతుందా? నువ్వు చెప్పడానికి ఇబ్బంది పడుతున్నావు, అట్లా అడగకూడదు. మూవీ గురించి అడగమని పిలిపించి మూవీ గురించి అడగమని చెప్తే వాళ్ళు ఎంత అడిగినా నేను చెప్తాను, రమ్మని చెప్పి ఇక్కడ కూర్చుంటా, రమ్మని చెప్పు, మూవీ గురించి అడగమను, ప్రాబ్లం లేదు. మూవీ గురించి ఎంతవరకైనా అడగమని నేను చెప్తా, అంతేగాని నీకు ఇదా వచ్చిన అంటే కమిట్మెంట్లు ఏంటి కమిట్మెంట్లు గొడవ? మూవీ గురించి మాట్లాడమంటే నిన్ను అడిగినా నేను చెప్తా. ఓకే బ్రో, మీరు మూవీ గురించి అడగండి, సారీ మీరు ఏమనుకోవద్దు. ఎందుకంటే ఒక అమ్మాయిని అట్లా సార్లు సరే ఓకే. ఇప్పుడైతే ఒకటి చెప్తాం, యాక్టింగ్ చేయి బ్రో, ఓవర్ యాక్టింగ్ వద్దు, చెప్పేద్దాంలే. సో జస్ట్ ఏదో నీ మీద చిన్న ప్రాంక్ లాగా చేసాము. అమ్మాయిని రెచ్చగొట్టు అన్నారు, అంత క్యూట్ గా ఉన్న అమ్మాయిని ఏం రెచ్చగొడతాం భయ్యా అన్న. నీకు కోపం రావట్లేదు అన్ని సార్లు ఆయన అడిగి, మేమిద్దరం కోపడతాను అండి, మీరు కోపడరా? అసలు అన్ని క్వశ్చన్లు అడుగుతుంది, సీరియస్ అవ్వా? మేమిద్దరం మరొక క్షణం ఉంటే కొట్టుకుంటామేమో. ఒకటే, ఈ అమ్మాయి చెప్పాలంటే అమ్మాయికి కోపం చాలా ఎక్కువ నాకు తెలుసు, కానీ నేను అందుకనే మనం అనుకున్నాం. కానీ అది ఏం నువ్వు అంటే మా మీద కోపం ఇక్కడ చూపించా. ఇలాంటి క్వశ్చన్లు అడిగితే గట్టిగా ఇస్తుంది అన్నారు. మామూలుగా ఇవ్వదు, ఆ కళ్ళు చూస్తే రెడ్ వచ్చేస్తుంది, మామూలుగా ఉండదు. ఇక్కడ ఎలా ఉందంటే సాంప్రదాయ అన్నట్టు నువ్వు నా గాలి తీస్తావు నువ్వు. వెంకట్ మన మూవీ కదా, మరి ఇంక ఎక్కువ నువ్వు లేచి కుర్చీ మడత పెడతావు అనుకున్నా. నిజంగా కుర్చీ మడత పెడతామేమో, నేను ఇంకా జంప్ అయిపోదాం అనుకున్నా. సో ఓకే, ఫైనల్లీ సారీ, నిజంగా అదే జస్ట్ ఫన్, సీరియస్ గా తీసుకోకండి. థ్యాంక్ యూ సో మచ్, అండ్ బాగా కోఆపరేట్ చేసావు బ్రో. సో యాక్టింగ్లో సీరియస్గా మంచిగా వెళ్తా. అండ్ రైట్, విష్ ఆల్ ది బెస్ట్, మీ మూవీ సక్సెస్ రావాలి. అండ్ ఈ మూవీయే కాదు, మనం ఎక్కువగా వినే డైలాగ్ రవితేజ గారి నుండి. సో అంటే నేనైతే ఈ సినిమాలో మనం హిట్ అయినా ఫ్లాప్ అయినా ఇంకో సినిమా తీయాలి, మనకు తెలిసింది ఒకటే, సినిమా సినిమా సినిమా. సో ఖచ్చితంగా మళ్ళీ తీద్దాం, మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్ సారీ ఏమనుకోకండి. సో అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతుంటాయి. ఖచ్చితంగా అయితే 22nd అయితే మూవీ చూడండి, పక్కాగా బాగుంటుందని డామ్ షూర్ అయితే చెప్తున్నాను. సో మళ్ళీ కలుద్దాం, అంతవరకు సైనింగ్ ఆఫ్, మీ రాజేష్, బాయ్. సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 బాయేంద్ర భార్గవ్ బాయ్ బాయ్. గిరాకి వచ్చే టైం ఏంది, కస్టమర్లు వస్తున్నాడు, రేటు కలిపి గురి. కస్టమర్లు వస్తున్నారు కదా, మాత్రం పొగరు ఉంటది, మరి తగ్గించేద్దాం పొగర్ని. డబ్బులు కట్టేస్తామేంటి కొంప తీసి, లేదు కస్టమర్లు ఆపేద్దాం. పదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం.